మహోన్నతుడు మహాగణుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఘనమైన నామమునకు స్తుతి ఘనమైన ప్రభావాలు కలుగును గాక. ఈ సమయంలో మరి వాక్య భాగంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపకై మీకే ఘనమైన ప్రభావాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి గత కొన్ని దినములుగా ధ్యానం చేస్తున్నట్లుగా ఈ రోజు మరొక అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపినాడు. లేఖనాలు ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళదాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదామా. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. చిన్న ప్రార్థన చేశాం. మహోన్నతుడా, మంచి కాపరి, మీకే స్తుతులు స్తోత్రములు రాజా. ఈ సమయంలో మీ దివ్య వాక్యములను ధ్యానం చేయుటకై మా ఎడల మీరు చూపిన కృపకై మీకే ఘనమేమో ప్రభావాలు చెల్లిస్తున్నా. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీ సన్నిధి కాపుదల మాతో పాటు ఉంచండి. నన్ను ధైర్యపరచండి, బలపరచండి. ఈ వాక్యం ఎవరైతే మీ ప్రియ బిడ్డలు వినబోతున్నారో వారికి మంచి ఆలోచనతో సరి చేసుకున్నట్లుగా సహాయము దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం గత కొన్ని దినాలుగా ధ్యానం చేసుకుంటున్నట్లుగా ఈ వాక్య భాగంలో నీ యొక్క హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నది. ఏ దోషారోపణ చేస్తున్న ఒక అంశంతో ఈ వాక్య భాగాన్ని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ రీతిగా నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నది అంటే, నీవు ప్రేమ కలిగి ఉన్నావా, ప్రేమ కలిగి ఉన్నావా అని నీ యొక్క హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నది. దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి నీవు నీ జీవితంలో ప్రేమకు ఏ స్థానం ఉన్నది, ప్రేమకి ఏ స్థానం ఉన్నది? ఆ ప్రేమను బట్టి నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నది. నీవు ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎంత ప్రేమిస్తున్నావు? ఆ ప్రేమ ఏ రీతిగా ఉన్నది? డబ్బులు ఇచ్చే ప్రేమలా ఉన్నదా? కపటమైన ప్రేమలా ఉన్నదా? వ్యర్థమైన ప్రేమలా ఉన్నదా? కొన్ని రోజులు వాడుకొని వదిలేసే ప్రేమలా ఉన్నదా? ఎటువంటి ప్రేమను నీవు కలిగి ఉన్నా దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయము నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని మందిరాన్ని వెళుతున్నటువంటి నీవు కలిగి ఉన్నటువంటి ప్రేమను విషయంలో నీ యొక్క హృదయాన్ని సమ్మతిపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ యొక్క ప్రేమ ఏ రీతిగా ఉన్నది? మొదట్లో ఉండిన ప్రేమ మీరు మరచితిరి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. మొదట్లో మనకు ఉండినటువంటి ప్రేమ మరిచిపోయినా ఈ యొక్క అంత్యకాలంలో ఉంటున్నాం. అంత్యకాలంలో అనేకుల ప్రేమ చల్లారిపోతుందని దేవుని లేఖనాలు హెచ్చరిక చేస్తున్నప్పుడు నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. నీ యొక్క ప్రేమ కలిగినటువంటి జీవితం ఏ రీతిగా ఉన్నది? ప్రేమించగలుగుతున్నావా? నీ మిత్రులను కాకుండా నీ శత్రువులను నీవు ప్రేమించగలుగుతున్నావా? నీ సంఘస్థులను కాక వేరే సంఘం వాళ్ళని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ యొక్క శత్రువులను నీవు ప్రేమించగలుగుతున్నావా? నిన్ను కొట్టిన వారిని క్షమించగలుగుతున్నావా? ప్రేమించగలుగుతున్నావా? నిన్ను తిట్టిన వారిని ప్రేమించగలుగుతున్నావా? నిన్ను అపహాస్యం చేసిన వారిని, నిన్ను నవ్వుల పాలు చేసిన వారిని నీవు ప్రేమించగలుగుతున్నావా? ప్రేమిస్తున్నావా? నీ యొక్క ప్రేమ కలిగిన జీవితం ఏ రీతిగా ఉన్నదో ఒకసారి నీకై నువ్వు పరీక్ష చేసుకో. ఒక చిన్న పాప యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో ఉండడానికి ఊహించుకొని తను వెళ్ళి అక్కడ అడుగుతున్నదట, అయ్యా నీవు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు 2 చేతులు ఇలా చాపి ఇంత ప్రేమిస్తున్నాను అని దేవుడు చిన్న పాపతో చెప్పినట్లుగా చిన్న స్టోరీ. మరి మనము దేవుని ఏ రీతిగా ప్రేమిస్తున్నాం? మన లోపల ప్రేమ కలిగిన జీవితం ఏ రీతిగా ఉన్నది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు చాలా చక్కటి అర్థవంతమైనటువంటి సమాచారం ప్రేమ గురించినటువంటి ఆ కొన్ని వచనాల్లో అపోస్తులైన పౌలు గారు సంఘానికి రాస్తా ఉన్నారు. ఏమని అంటే, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందట. ఏం చేస్తుందటండి? దీర్ఘకాలం సహిస్తుంది. దీర్ఘకాలం అంటే ఈ లోకంలో మనకి యాత్ర ముగించేంత వరకు అది సహిస్తూనే ఉంటది. అదే రీతిగా ప్రేమ దయ చూపిస్తుందట. దయ చూపిస్తుంది. అయ్యో పాపం అనేటువంటి దయ, అయ్యో వీళ్ళకి ఏం లేదనేటువంటి దయ, కరుణ చూపిస్తుంది. అదే రీతిగా ప్రేమ మత్సరపడదు, కల్మషం లేనటువంటిదిగా ఉంటది. అదే రీతిగా ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో అది ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యంలో అది సంతోషిస్తుంది, అన్నిటిని తాలుకుంటది, అన్నిటిని కప్పుతుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది,
అన్నిటిని ఓరుస్తుంది. ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటది. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. కానీ దేవుని యొక్క ప్రేమ అది మారనిది, మార్పు లేనిది. అటువంటి ప్రేమ నీవు కలిగి ఉన్నావా? అనేక మంది భక్తులు చక్కటి పాటలు రాశారు. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా అని ఒక భక్తుడు. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ అని మరొక భక్తుడు. ఇటువంటి పాటలు ఎన్నో యేసుక్రీస్తు వారి ప్రేమ గురించి రాయడం జరిగింది. యేసుక్రీస్తును నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ యొక్క ప్రేమ ఏ రీతిగా ఉన్నది దేవునిలో, అదే రీతిగా ఈ లోకంలో, ఈ సమాజంలో, ఈ సంఘంలో, ఈ నీ కుటుంబం దగ్గర నీ ప్రేమ ఏ రీతిగా ఉన్నది? నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నది. నీ హృదయాన్ని నీవు సమ్మతిపరుచుకునే రీతిగా నీ యొక్క ప్రేమ ఉన్నదా? ఆ ప్రేమ కలిగినటువంటి జీవితం నీ జీవించగలుగుతున్నావా? ప్రేమ లేకపోతే ఇంత శూన్యం. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి, నీ కన్న బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను ప్రేమించాలి, నీ యొక్క సేవకులను ప్రేమించాలి, నీ సంఘంలో ఉన్నటువంటి నీ తోటి విశ్వాసులను నీవు ప్రేమించాలి, బంధువులను ప్రేమించాలి, నీ మిత్రులను ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి. అదే రీతిగా సమాజంలో ఉన్న వాళ్ళని కూడా నీవు ప్రేమించాలి. అది దేవుడు శిలువలో చూపిన అగాపే ప్రేమ. ఆ ప్రేమను నీవు అనేక మందికి చూపించడానికి ప్రయత్నం చేయాలని దేవుని లేఖనాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. నీ యొక్క హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. నీవు కలిగిన ప్రేమ ఏ రీతిగా ఉన్నది, ఆ ప్రేమ ఏ రీతిగా ఉన్నదని నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడు ఆ హృదయాన్ని సమ్మతిపరిచే అంత ఉన్నదా నీ దగ్గర? నీ ప్రేమ ఉన్నదా? ఆ హృదయాన్ని సమ్మతిపరిచే అంత ప్రేమ నీ లోపల ఉన్నదా? దేవుని సన్నిధిలో ఒక చిన్న హెచ్చరిక, మనము మన యొక్క హృదయాన్ని సమ్మతిపరుచుకోవాలి. దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడబోతా ఉన్నా ఈ లోకంలో శత్రువులను సంపాదించుకుంటే ఉపయోగం ఏం లేదు. కానీ అందరిని ప్రేమించాలి. నీ శత్రువులను ప్రేమించాలి, మిత్రులను ప్రేమించాలి, ఈ లోకంలో ఉన్న సర్వ జనాన్ని నీవు ప్రేమించాలి. ఎందుకొరకనంటే యేసుక్రీస్తు నిన్ను ప్రేమించాడు గనుక, ఆయన ప్రేమ నీ లోపల ఉన్నది కనుక, ఆయన నీవు ఎరిగి ఉన్నావు కనుక ఆ ప్రేమను నీవు బహిర్గతం చేయాలి. అనేక జనులకు ఆ ప్రేమను నీవు తెలపాలి. ఆ ప్రేమ అనేక మందికి పంచున్నట్లుగా నీవు ప్రయత్నం చేయాలని దేవుని లేఖనాలు హెచ్చరిక చేస్తా ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ వాక్య భాగం వింటున్నటువంటి నీవు, నీ లోపల ప్రేమ ఎంత ఉన్నది? ఆ ప్రేమను బట్టి నీ యొక్క హృదయము నిన్ను నిందించకుండా నీ హృదయాన్ని సమ్మతిపరుచుకోమని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించిన మనము, దేవుని నమ్ముకున్న మనము, దేవుడే మన సొంత రక్షకుడు అనుకొని అంగీకరించినటువంటి మరి మనము ప్రేమించాలి. దేవుడు చెప్పాడు కదా మాదిరిగా ప్రేమించమన్నాడు కదా. నీ కుడి చెంప మీద కొట్టివాని వైపు నీ ఎడమ చెంప కూడా త్రిప్పమన్నాడు. అది ప్రేమ. అదే రీతిగా అనేకమైన కార్యాలు దేవుడు చేశాడు, ప్రేమతో చేశాడు. ప్రేమించాడు అనేక మందిని ప్రేమించాడు, అనేక మందిని ఆదరించాడు, చేరదీశాడు, దగ్గరికి పిలుచుకున్నాడు, అనేక కార్యాలు చేశాడు. ఆ ప్రేమ నీవు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే రీతిగా ఇదే అధ్యాయంలో 13వ వచనం చివరిలో ఉంటది. ఒక మాట చదువుదాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయట. ఈ మూడు నిలిచి ఉండేటివి. వీటిలో అన్నిటికంటే శ్రేష్టమైనది, వీటిలో శ్రేష్టమైనది ఏంటిదంటే అది ప్రేమ. ఎంత గొప్ప మాట అండి. ఆ ప్రేమను నీవు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రేమ నీవు కలిగి ఉండాలి. ఆ ప్రేమను నీవు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకై ప్రేమామూర్తి లోకానికి వచ్చాడు, ప్రేమమయుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనను అంగీకరించిన నీవు, నీ లోపల ఆ ప్రేమ ఉండాలి. మన లోపల శ్రేష్టమైన ప్రేమ మన లోపల ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలని ఈ దేవుని లేఖనాల ద్వారా హెచ్చరిక చేస్తున్న. చివరిగా నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి, ఈ మాట జ్ఞాపకం చేసుకొని ముగిస్తా. నన్ను ప్రేమించు వారిని, నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. హల్లెలూయా. ఎంతో గొప్ప మాట. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో
1000 తరముల వరకు ఆయన ఏం చేస్తారటండి? కరుణించేవాడుగా ఉంటున్నాడు. 1000 తరముల వరకు, 1-2 సంవత్సరాలు కాదండి, 1000 తరముల వరకు దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరముల వరకు ఆయన కరుణించేవాడుగా ఉంటాను. ఇంతకంటే ఇంకేం ధన్యత, ఇంకేం భాగ్యం, ఇంకేం కావాలండి మనకు? ఆయన మనల్ని ప్రేమిస్తాను. ఆయన ప్రేమించాలి. మనకున్న పని ఏందండి? ఆయన ప్రేమించడమే. ఈ లోకంలో మన భర్తను, భార్య, పిల్లలందరినీ ప్రేమిస్తాం. కానీ దేవుణ్ణి గనుక నీవు ప్రేమించడం ప్రారంభం చేస్తే, ఆయన ఆజ్ఞలు గనుక గైకుంటే 1000 తరముల వరకు ఆయన మనల్ని కరుణించేవాడుగా ఉంటున్నాడని దేవుని లేఖనాలు స్పష్టంగా మనకు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? మన సృష్టికర్త అయిన దేవుని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడుగా ఉన్నటువంటి మన దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఆ రీతిగా ప్రేమిస్తూ మన యొక్క హృదయం మన మీద దోషారోపణ చేయకుండా ఉన్నట్లుగా మనం మన యొక్క హృదయానికి చెప్పాలి, నా హృదయమా నన్ను నిందించకు, నేను ప్రేమలో స్థిరంగా ఉన్నా, వేరుపారి ఉన్నాను, పర్ఫెక్ట్ గా ఉన్నాను ప్రేమలో అని నీ యొక్క హృదయంతో నీవు చెప్పుకున్న రీతిగా నీవు సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.